ఏంట్రా నువ్వు అనేది? మన సిద్ధు వెళ్లి ఆ తులసిని విడిపించాడా? అవునమ్మా. ఒరే బసవా, సిద్ధుని కంట్రోల్లో పెట్టాల్సిన టైం వచ్చింది. కరెక్ట్ గా చెప్పారు బామ్మగారు. ఇదంతా ఎదవల వల్లే. కిడ్నాప్ చేసి బంధించిన చంద్రలాల్ను లేపేయకుండా వదిలేశారు. లేదంటే సిద్ధు దాన్ని విడిపించేవాడే కాదు. ఛ! హలో, ఆ గీత. ఒరే బసవా, సిద్ధు తులసికింకా దగ్గరైపోయాడనుకో, ఆ శ్రీకాంత్ని చంపేసిన విషయం కూడా తెలిసిపోవచ్చు. అవునమ్మా, అప్పుడది రాజకీయంగా నాకే కాదమ్మా, వాడి భవిష్యత్తు కూడా చాలా ప్రమాదం. అవునరా, అందుకే వాణ్ణి తులసికే కాదు, ఆ ఇంటికే దూరంగా ఉంచాలి. సిద్ధు ఆగరా, ఇలారా. ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశాను నాన్న? పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ తులసిని విడిపించావట కదా? అవును నాన్న, తను తప్పు చేయలేదని తెలిసింది కాబట్టే ఒక ఆడపిల్లకి అన్యాయం జరగకూడదని అలా చేశాను. సిద్ధు, ఆ అమ్మాయి తప్పు చేసిందో లేదో నిర్ణయించడానికి పోలీసులున్నారు, కోర్టులున్నాయి. మనం ఎందుకు ఇంటర్ఫేర్ అవ్వడం? నానా, ఆ తాళి పోవడం వల్ల పెళ్ళాగిపోయి తులసికే ఎక్కువ నష్టం జరిగింది. పోలీసులు ఒక బాధితురాల్ని పట్టుకుని బాధ్యురాల్ని చేస్తే చూస్తూ ఊరుకోలేకపోయాను. నువ్వే చెప్తుంటావు కదా నాన్న, సమాజంలో బాధితులకి అండగా నిలబడాలి, అది పొలిటికల్గా కూడా మనకి ప్లస్ అవుతుందని. నిజమేరా, కానీ ఇప్పుడేగా నేను ఎమ్మెల్సీగా సెలెక్ట్ అయింది. ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయకముందే నువ్వు ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయితే మొదటికే మోసం వస్తుందిరా. టీవీలు ప్రతిపక్షాలు కలిసి నేను సీట్లో కూర్చోకముందే దింపేస్తారా. అందుకే ఇకపైన ఇలాంటి వాటికి దూరంగా ఉండు. అది నాకే కాదు, నీ పొలిటికల్ ఫ్యూచర్ కూడా మంచిది. అర్థమైందా? సరేనన్నా. స్టార్టప్ కంపెనీ అని చెప్పి వారంలో ఇస్తానని తీసుకొని ఇప్పటికి 6 నెలలు అయింది. నిజమేనా? కొంచెం లేట్ అయింది. ఇంకో 4 రోజులు టైం ఇస్తే. 4 రోజులని ఇప్పటికీ 10 సార్లు దాటేశావు. పైగా ఈ మధ్య ఫోన్లు చేస్తే కూడా ఆన్సర్ చేయట్లేదు. అన్నా, ఈ ఒక్కసారికి నన్ను నమ్మన్నా. నీ డబ్బు 1 రూపాయి కూడా పోకుండా నేనిస్తానన్నా. ఏదో మాజీ ఎమ్మెల్యే అల్లుడు అని ఇన్ని రోజులు ఆగాను, ఇంకా వెయిట్ చేసే ప్రసక్తే లేదు. అన్నా, అలా అంటే ఎలా అన్నా? ప్లీజ్ అన్నా, ఇంకా 4 రోజులు ఇవ్వన్నా. నీ డబ్బులు నీకు పువ్వుల్లో పెట్టిస్తా అన్నా. నువ్వేంట్రా ఇక్కడ? ఆయన ఎవరు? అది నాకు ఫ్రెండ్ అన్నా. చాలా రోజులైంది, కలుద్దామంటే వచ్చాను. ప్లీజ్ అన్నా. అయినా నువ్విలా వచ్చావేంటి అన్నా? బ్యాంకులో చిన్న పనుండి వచ్చానులే. సర్లే, నేను ఇంటికి వెళ్తున్నాను. నువ్వు నీ ఫ్రెండ్తో ఏదో మాట్లాడాలన్నావుగా, మాట్లాడొచ్చి. చూడు, నీకు ఒకే ఒక్కరోజు టైం ఇస్తున్నా. రేపు నువ్వు వచ్చి నా డబ్బులు కట్టలేదనుకో, ఇప్పుడు మీ నాన్నతో చెప్పొద్దన్నావు కదా, ఒకవేళ నువ్వు కట్టకపోతే ఎల్లుండి నీ ఇంటికి వచ్చి ఎలా వసూలు చేస్తానో నువ్వే చూస్తావు. అన్నా, ఇంటికి వద్దులేన్నా, ప్లీజ్ అన్నా. నువ్వు డబ్బులు కట్టకపోతే అదే జరుగుద్ది. అన్నా. గోవిందు, ఆగా, ఒకసారి దించు. బాబు, ఎందుకు బాబు? దించు చెప్తాను. ఉతికి మళ్ళీ తీసుకొస్తాను కదా. ఏమైంది బాబు? ఏం వెతుకుతున్నారు? ఒక నిమిషం ఆగు. ఏమైంది బాబు? ఈ ప్యాంట్ పాకెట్లో ఒక పెన్ డ్రైవ్ ఉండాలి. నువ్వేమన్నా చూసావా గోవిందు? ఆ బాబు, తెల్లగా ఉంది, అదే కదా బాబు? అలాంటిది నువ్వు చూసావా? నేను జేబుల్లో వెతికితే దొరికింది బాబు. ముందు ఎక్కడుంది? ఒక పెన్ డ్రైవే కాదు బాబు, జేబులో దొరికిన చిల్లర కూడా గుమ్మం కుడివైపున్న షోకేజ్లో పెట్టాను బాబు.
సరే. ఏం ఉండొచ్చు ఇందులో? ఏదో ఒకట్లే, నాకెందుకు. అత్తయ్య చెప్దాం. హలో గీత. ఎక్కడికి పోయింది? ఇక్కడే పెట్టానన్నాడే. అమ్మా, అమ్మా, అమ్మా! వస్తున్నాను రా. అబ్బబ్బబ్బబ్బా, ఏమైందిరా? ఆ గోవిందు నా జేబులో నుంచి తీసి అక్కడే పెట్టాడంట కదా.